హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే. ఆఫ్టర్ 1 వీక్ తర్వాత ఒక వీడియో పెడుతున్నాననమాట. అంటే మా ఊరికి అంటే నేటివ్‌కెళ్ళాము. అందరూ కూడా నేను, మహేషు, మా ఫ్యామిలీ అంతా గూడా కార్‌లో వెళ్ళాము. ఆఫ్టర్ లాంగ్ టైమ్ అంటే ఒక 2 మంత్స్ బ్యాక్ వెళ్ళాము. ఆ తర్వాత మళ్ళీ వెళ్ళలేదు. ఇప్పుడు మా ఊర్లో జాతర ఉంది కాబట్టి ఆ జాతర కోసం అనేసి నేను, మహేషు, మా ముని, ఈక్షిత, నా కొడుకు ఈ ముగ్గురు వెళ్ళాము. నలుగురు వెళ్ళాము. ముందర మహేష్ డ్రైవ్ చేస్తున్నాడు. మహేష్ మరియు ముని ఇద్దరు కూర్చున్నారు ముందర. ఈక్షిత, ఈక్షిత ఎప్పుడూ ముందరే కూర్చోవాలని రూల్ అనమాట. అంటే దానికి వ్యూ బావుంటుందనమాట. వ్యూ బాగా కనిపిస్తుందంట. దానికి ఎప్పుడూ నన్ను ముందు కూర్చోనీయదు. హ్మ్. నాకి, మా బాబాయ్‌కే సీటు అని ఎప్పుడూ అంటుంటుందనమాట ఈక్షితకి. అంటే ఆ సీట్ దానికి బాగా ఇష్టము. నేను, నా కొడుకు వెనక కూర్చున్నామనమాట. వాడికి పాపం ప్రశాంతంగా ఎప్పుడు బయటకు పోవడం అంటే చానా ఇష్టము. వానికి చెప్పలేము వాడి ఆనందాన్ని. చూస్తా ఉన్నాడంతే. అంటే ఆ బెంగుళూరు వెదర్ ఔట్ సైడ్ అంతా చూసుకొని హ్యాపీ, ఫుల్ హ్యాపీ. అస్సలు చూడండి వాడి ఫేస్ పక్కకు కూడా తిప్పట్లేదు. అక్కడ చూసుకొని లారీ, ట్రాక్టర్ చెప్తానే ఉన్నాడు. చెప్తూనే ఉంటాడు వాడు. అమ్మ బస్సొచ్చి, అమ్మ అదేంది, అదేంది అని చూస్తూనే ఉన్నాడు. అంటే పిల్లలకి ఔట్ సైడ్ వెళ్తే వాళ్ళ రియాక్షన్ ఎట్లుంటుందనే దాన్ని క్యాప్షన్ బెంగుళూరులో కొంచెము వెదర్ అంతా బాగా కూల్‌గా ఉంది. కొంచెము పిల్లలు కూడా కొంచెం వేడి లేదా ప కోల్డ్ అయ్యేలాగా కూడా ఉంది. అంత వెదర్ కూల్‌గా ఉంది. కొంచెం సేఫ్‌గా ఉండాల మనము. అట్లా మా జర్నీ స్టార్ట్ అయిందనమాట. బెంగుళూరు నుంచి మళ్ళీ మా ఊరికెళ్ళాలనేసి అలా వెళ్తూ ఉన్నాము. ఆ బయట చూడండి బెంగుళూరులో అదేమో ఒకతర బయట వెళ్తే చాలు బెంగుళూరు వెదర్‌కి మనకి సూపర్‌గా ఉంటుంది. ఎప్పుడూ బయటికెళ్ళి నాకి బాగా ఉండేది. కానీ పిల్లలు కాబట్టి కొంచెం ఈ మధ్య తగ్గించాను. మహేష్, ముని ఇద్దరు మాట్లాడుతూ ఉన్నారు. మధ్యలో నేను గూడా మాట్లాడుతూ ఉన్నాననమాట. మామూలే టాక్స్ ఉంటాయి గదా! మేము కూర్చుంటే ఇంక గంటలు గంటలు మాట్లాడుతూనే ఉంటామనమాట. ఇంకా కార్‌లో అంతా ఫుల్ నాన్ స్టాప్ మాట్లాడుతూనే ఉంటాం. అంటే మంచి కాంబినేషన్ అనమాట. నేను, మహేష్, ముని కూర్చున్నామంటే అన్నీ ఏది ఒకటి వదలం అన్నీ మాట్లాడుతూ ఉంటాం. రాజకీయాలంట, అదంట, ఇదంట అన్నీ గూడా. అంటే బావుంటుంది. ఒక ఫ్రె నాకు నచ్చిన వెదర్ అనమాట. కార్‌లో వెళ్తూ మాట్లాడుతూనే ఉన్నాము. అలాగే నా కొడుకుని చూసుకుంటూ చూడండి వాడి రియాక్షన్ చూస్తే అట్లా చూడండి బెంగుళూరు వెదరు చూస్తే పచ్చగా ఔట్ సైడ్ అంతా కూడా ఎంత టెక్నాలజీ ఇదంతా ఉన్నా కూడా ఆ బెంగుళూరు వెదర్ ఔట్ సైడ్ నాకు గ్రీనరీ అదంతా కనిపిస్తే ఆ లాల్‌బాగ్ ఆ సైడ్ అంతా కూడా పచ్చని చెట్లనమాట. మనము చూస్తూ ఉంటే ఆ గాలి లైట్‌గా మన మొహానికి సోకుతుంది. అట్లే అది సూపర్‌గా ఉంటుంది. అది మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ అయితే ఇంకా సూపర్‌గా ఉంటుంది. మేము అప్రాక్సిమేట్ ఒక 7:30కి అట్లా స్టార్ట్ చేసినాము జర్నీని. అది కొంచెం లేటే చెప్పాలంటే. ఎందుకంటే కొంచెము చానా చల్లగా ఉంది కాబట్టి పిల్లోళ్ళకి కోల్డ్ అయ్యే ఛాన్స్ వస్తుందనేసి మేము కొంచెం లేట్‌గానే బయలుదేరాం. ఇంతకుముందయితే మేము 6, 5:30 అలాగే బయలుదేరేసేవాళ్ళం. మా అత్త బాగా ఫోన్ చేసేది పాపం ఎప్పుడొస్తారు, ఎప్పుడొస్తారనేసి. ఇప్పుడు లేదు కొంచెం లేట్‌గానే బయలుదేరినాము. ఇంకా కొంచెం లైట్ ఔట్‌స్కట్స్ వచ్చేసాం. ఆఫ్టర్ ఎబ్బాళ్, యలహంకకొచ్చినామనుకోండి ఇంకా ఆ వెదర్ ఇంకా సూపర్‌గా ఉంటది. నాకైతే ఆ హైవేలు అవన్నీ చూసి ఏడో ఈవెన్ యూఎస్‌లో గూడా న్యూయార్క్ అక్కడంతా కొన్ని చూసాను గదా! వీడియోలో చూస్తుంటాను గదా! ఆ ఫీల్ వచ్చేస్తదనమాట. ఆఫ్టర్ అంటే బెంగుళూరు ఆ ఫీల్ మనకి ఏదో రోడ్లు అవన్నీ గూడా సూపర్‌గా ఉన్నాయి. చూడండి ఆ వెదర్ అంతా గూడా. ఒక్కసారిగా అంటే ప్రకృతిని మనము ఆస్వా యాహ్! ఫీల్ అయితే మనకెలా ఉంటుంది అనే దాన్ని మనము అలా చూడొచ్చనమాట. సూపర్‌గా ఉంటుంది. అంటే పోత గ్రీనరీ అలాగే బిల్డింగులు చూడండి. ఏమో ఏదో న్యూయార్కు అక్కడున్నట్టు నా ఫీల్ అనమాట. అంత సూపర్‌గా ఉంటుంది. ఆహ్, చూస్తూ ఉండాల. నాకీ జర్నీ అంటే చానా ఇష్టము. జర్నీ విత్ మహేష్ ఆహ్, ఉంటే నేను, మహేష్ మాట్లాడుతూనే ఉంటామనమాట. మళ్ళీ ఆఫ్టర్ అదయిన అంటే బ్రేక్‌ఫాస్ట్ తినలేదనమాట ఇంట్లో. అందుకని హోటల్ దగ్గర స్టాప్ చేశాడు మహేషు. బ్రేక్‌ఫాస్ట్ తినేసి మళ్ళీ స్టార్ట్ చేద్దామనేసి అంటే హ్మ్, నాకు ఇడ్లీ, వడ అంటే చానా ఇష్టము. కాబట్టి మహేష్ నాకు ఇడ్లీ, వడ తినేసి పోదాంలే అనేసి చెప్పాడనమాట. అక్కడ ఒక హోటల్ దగ్గర స్టాప్ చేశాము. నా కూతురు ఆర్డర్ చేయాలనమాట.
అన్నీ చూసి ఆర్డర్ చేయాలది. ఏది కూడా వదలదు. ఊరికే చూస్తూ ఉంటుంది. నేను నా కొడుకు కూర్చొనున్నాట అనమాట. అంటే ఆర్డర్ అంతా వాళ్ళదే అన్నమాట. ఇడ్లీ, వడ నాది పక్కా ఫిక్సు. నా కూతురికి ఎన్ని ఆర్డర్ చేసిందంటే చానా ఆర్డర్ చేసింది. పలావ్ చేసింది, దోస చేసింది, అన్నీ చేసింది కానీ ఒకటి కూడా తినలేదనమాట. అది మళ్ళీ మనమే తినాల. మసాలా దోస ఆర్డర్ చేసింది. బట్ అది దానికి నచ్చలేదంట. మసాలా దోస తినలేదు. మళ్ళీ ఇది పలావ్ ఆర్డర్ చేసింది. బట్ పలావ్ కూడా కొంచెం కూడా తినలే. అది నేను తిన్నాను. మా డుమ్ముగానికి ఏమీ అవసరం లేదు. మేము పెట్టింది ఏది పెడితే అది తింటాడనమాట పాపం. మనకి ఇది కావాలా అనేది ఏం లేదు. ఏం పెట్టినా తింటాడు పాపము. ప్రశాంతంగా ఉంటాడు. అంత చూస్తూ ఉన్నాడు. వెదర్ డిఫరెంట్ కదా! అందరిని చూస్తూ ఉన్నాడు. వాడిని చూడండి, వాడి ఫేస్ చూస్తే ఎంత ప్రశాంతంగా మనిషి అన్నీ చూస్తూ ఉంటాడు. ఆ లైట్సు ఏదో అంటే పిల్లలకి ఎంత అట్రాక్షన్ కదా! ఈ హోటల్ అయితే కొంచెం ప్రశాంతంగా బావుండింది. ఆ సీనరీస్ అది బావుండింది. చూడండి నా కూతురు కూర్చోంది. వాళ్ళ బాబాయ్ దగ్గర ఎప్పుడు వాళ్ళ బాబాయ్ ఉండాలనమాట. వాళ్ళ బాబాయ్ లేకపోతే మా పాపకి రోజు గడవదనమాట. చూడండి నా కొడుకు ఇన్నోసెంట్ ఫేస్ అనమాట. బంగారు కొడుకు. మహేష్ హాయ్ చెప్తున్నాడు. ఇది మా మరిది ముని. ఇది చూడండి ఇడ్లీ వడ నా ఫేవరెట్. పలావ్ మా ఈక్షిత ఆర్డర్ చేసింది. ఇడ్లీ వడ బాగుండింది. సూపర్గా ఉండింది. పలావ్ ఓకే. ఇది క్యారెట్ హల్వా ముని ఆర్డర్ చేశాడు. ముని ఫేవరెట్. ఆర్డర్ చేస్తాడు. కానీ ఈక్షిత కొంచెం తినింది. 1 స్పూన్, 2 స్పూన్లు అంతే. మరి ఎక్కువ తిందో టేస్ట్ అంతే. ఇది దోస, మసాలా దోస ఆర్డర్ చేసింది బంగారక్క. కానీ తింటుందో లేదో చూడాల. అంటే ఫుల్‌గా కొంచెం టేస్ట్ చేసింది అంతే. దానికి నచ్చకపోతే అస్సలు తినదనమాట. మళ్ళీ వాళ్ళ అక్క ఏం తీసుకుంటే అది వానికే కావాలన్నమాట డుమ్ముగానికి. అడుగుతున్నాననమాట. "ఎట్లుందమ్మా ఇషిత" అని అడిగితే ఓకే, ఓకే అనింది. మళ్ళీ మహేష్ పూరి ఆర్డర్ చేశాడు. ఆ పూరి అది అడుగుతున్నాడు. నా కూతురు అడుగుతుంది. "పప్పా ఏం పప్పా అంతలా ఉంది అది" అన్నాడు. అని అడుగుతూ నవ్వుతుందనమాట. పూరి చూసి నవ్వుతుంది. అది చూడు ఫుల్ కామెడీ అనమాట. ఈక్షితకి వాళ్ళ పాపకి. ఇప్పుడు వానికి ఇప్పుడు మహేష్ ఇప్పుడు తినే ముందు కొడుకు ఒకసారి ఇది రవ్వ దోస. రవ్వ దోస బాగుండిందంట ముని అన్నాడు. రవ్వ దోస బాగుండింది. కానీ మసాలా దోస ఓకే, ఓకే అంత బాగుండలేదు. ఇడ్లీ వడ బాగానే ఉండింది. మా డుంబుగానికి వాళ్ళ పప్ప ఫేవరెట్ అనమాట. ఏం పెడితే అది తింటూ ఉంటాడు. అది తినేసిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ మేము టిష్యూలు తీసుకొచ్చామనమాట. అక్కడి నుంచి టిష్యూలు తీసుకొని వచ్చాననమాట. ఆ టిష్యూల దగ్గర కొంచెం టిష్యూ తీసుకొనేసి బొమ్మ చేశాననమాట. అందుకని వాడు దాన్ని చూసుకొని అది బొమ్మ చేసి అని అడుగుతూ ఉన్నాడు. అట్లా పిల్లలతో హ్యాపీగా జర్నీ అలా సాగిందనమాట మాది. ఆఫ్టర్ లాంగ్ టైమ్ వెళ్ళాము. 2 మంత్స్ అయింది వెళ్ళి. అంతకుముందు చాలా సార్లు వెళ్ళేవాళ్ళము. బట్ ఈసారి జాతరకనేసి వెళ్తూ ఉన్నామనమాట. టిష్యూ తీసుకొని ఆడుకుంటూ ఉన్నాడు నా కొడుకు. ఇంకా నెక్స్ట్ జాతర వీడియోస్ అన్నీ కూడా నేను అప్లోడ్ చేస్తాను. మీకు ఇష్టమైతే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. హోప్ మీకు అందరికీ నా వీడియోస్ నచ్చుతాయని అనిపిస్తుంది. అంటే నా లైఫ్‌లో ఉన్నవన్నీ కూడా హ్యాపీనెస్ కొంచెం షేర్ చేసుకుంటున్నాను అనమాట. మీకు నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇది చూడండి ముందర వ్యూ అనమాట. అంటే హైవేది. మహేష్ ముందర డ్రైవ్ చేస్తున్నాడు. నేను తీసుకున్నా. అంటే బా నచ్చింది నాకి. ప్రకృతి చూడండి గ్రీన్‌గా ఉంది. అంటే దాన్ని చూసి ఒకసారి కవిత వస్తుందనమాట. పచ్చని పైరు అలాగా. అది చూస్తూ ఆ వెదర్ చూడండి. ఆహా! భలే ఉంటుంది. బట్ ఎప్పుడూ ఉండలేమనమాట. ఆ ప్రకృతి ఆస్వాదిస్తేనే తెలుస్తది గదా! నాకు తెలిసి అందరికీ ఇష్టం ఉంటుంది. ఆ నేచర్ అనేది. అది ఎర్లీ మార్నింగ్ అయితే ఇంకా అసలు ఎండ కూడా లేదు. ఈ ఫుల్ వెదర్ చూడండి గ్రీన్‌గా ఉంది. కూల్‌గా ఉంది. ఆ హెయిర్ అనేది బెంగుళూరులో ఉండి, ఉండి ఒక్కసారి ఆ గాలి పీల్చామనుకోండి ప్రశాంతంగా ఊపిరాడినట్టు ఉంటది. ఆ ఫీలే వేరనమాట. సూపర్‌గా ఉండింది జర్నీ అంతా గూడా. హ్మ్. చూడండి గ్రీనరీ సూపర్‌గా ఉండింది. అలా హైవేలో వెళ్తూ ఉంటే చాలామంది లాంగ్ జర్నీ అంటూ ఉంటారు గదా! అంటే నాకీ కార్‌లో లాంగ్ జర్నీ అంటే చానా ఇష్టము. అంటే ప్రశాంతంగా ఉంటది. మనకి ఎక్కడ కావాలో అక్కడ ఆపుకోవచ్చనమాట. అంతకుముందు వెళ్ళేవాళ్ళము. అంటే బస్‌లో వెళ్తే కొంచెము బావుంటుంది. బట్
కార్‌లో ఇంకా కొంచెం సూపర్‌గా ఉంటుంది. నా ఒపీనియన్ ప్రకారం. అలా మా ఊరికి హైవేలో వెళ్తున్నాం. చిక్బళ్ళాపూర్ అక్కడంతా అయితే ఆ వెదర్ సూపర్‌గా ఉంటుంది. అన్నీ చెట్లు అన్నీ అవే కనిపిస్తూ ఉన్నాయి. ఆ హైవే పైన. చానా బావుండింది. ఆహ్, అక్కడి నుంచి మళ్ళీ పెట్రోల్ ఏయించుకున్నామని పెట్రోల్ బంక్ ఆపేసి మళ్ళీ పెట్రోలేసుకొని మళ్ళీ మా జర్నీ స్టార్ట్ అయిందనమాట. అక్కడి నుంచి ముందుకి వెళ్తూ ఉన్నాము. అదే బావుంటుంది. మా ఊర్లో జర్నీ అంతా గూడా నెక్స్ట్ వీడియోలో మీకు చూపిస్తాను. ప్రస్తుతం అయితే ఇది జర్నీ వీడియో అనమాట. అంటే మా జర్నీ మీకెలా ఉంటుందో చూపించాలనిపించింది. అందుకని ఇది షేర్ చేసుకుంటున్నాను. ప్రకృతి అంతా గూడా మా ఊరు ప్రకృతి ఒకసారి చూడండి. బావుంది. సూపర్‌గా ఉంది. ఆల్మోస్ట్ చాలా మంది సండే లీవ్స్ అంతా ఉంటే నంది హిల్స్ ఇక్కడంతా వస్తారు గదా! ఆన్ ది వేలోనే వస్తది మా ఊరు కూడాను. ఆ సైడ్‌లోనే. చూడండి ఆ కొండ ఎంత పెద్ద కొండ స్వామి అంటే ఎంత పెద్దగా ఉంది చూడండి. ఒకే దీంట్లోన అది